హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో సిఎస్సి లాగిన్ ద్వారా కరెంట్ బిల్లు ఎలా పే చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. ముందుగా సిఎస్సి డాష్బోర్డ్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లోన ఎలక్ట్రానిక్ సిటీ అని సెర్చ్ చేయండి, లేదా ఇక్కడ స్క్రీన్ మీద కనపడే దీనిపైన ఎలక్ట్రానిక్ సిటీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ బిల్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది, లేదా ఆంధ్రప్రదేశ్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది కదా, ఇందులో మీది ఏదైతే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీ కరెంట్ బిల్ నెంబర్ని అయితే ఇవ్వండి. ఇక్కడ నేను కరెంట్ బిల్ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, మీరు కరెంట్ మీటర్కి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చినారో ఆ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బిల్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్, కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కరెంట్ బిల్ నెంబరు, అలాగే కస్టమర్ యొక్క నేము, ఇక్కడ వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇక్కడ మనకి బిల్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని తర్వాత ఇక్కడ ఎంటర్ వాలెట్ పిన్ అని ఉంది కదా, ఇక్కడ మీ సిఎస్సి వాలెట్ పిన్ అయితే ఎంటర్ అయితే చేయండి. వాలెట్ నెంబర్ని అయితే ఇస్తున్నాను. తర్వాత పే అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్ అని రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరైతే సిఎస్సి లాగిన్ ద్వారా కరెంట్ బిల్ అయితే పే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.